ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు మీ కృపలో భద్రపరిచారు. మరొకసారి మీ మాటలు ఆలోచించుటకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. వింటున్న వారు జాగ్రత్తగా వినగలిగి మంచి మనసు దయచేయండి. మీరు తోడుగా నీడగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తు నామమున కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈరోజు నేటి ప్రసంగాంశము దేవుణ్ణి అన్ని కోణాల్లో తెలుసుకోవాలా అనేటువంటి ఒక ప్రత్యేక అంశాన్ని ఆలోచించబోతున్నాము. కనుక చెప్పబడుతున్న దేవుని మాటలని ఈ కొద్ది నిమిషాలు మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు మనకు అర్థం కావాలన్నా, దేవుణ్ణి మనము తెలుసుకోవాలి అన్నా ఖచ్చితంగా అన్ని కోణాల్లో నుంచి చూసి దేవుణ్ణి తెలుసుకోవాలి. ఏదో ఒక కోణంలో ఆలోచించి దేవుణ్ణి తెలుసుకుంటే అలాంటి వారికి దేవుడు అర్థం కాలేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. దేవుడు మనకు బాగా అర్థం అవ్వాలి అని అంటే దేవుణ్ణి పూర్తిగా అన్ని కోణాల్లో నుంచి సంపూర్ణముగా చూడగలిగితే అప్పుడే దేవుడు మనకు అర్థమవుతాడు. ఏదో ఒక కోణంలో దేవుణ్ణి చూసేసి నాకు దేవుడు అర్థమైపోయాడు అని అనుకుంటే అలాంటి వాళ్ళు నిజంగా మూర్ఖులనే చెప్పాలి. ఒక కోణంలో చూసిన వాళ్ళకి దేవుడు అర్థం కాలేదు, అర్థం కాడు కూడా. అన్ని కోణాల్లో నుంచి చూడాలా, ప్రతి కోణంలో ఆలోచించాలా, అప్పుడే దేవుడు అర్థమవుతాడు. నిజమేనా? అన్ని కోణాల్లో నుంచి దేవుణ్ణి చూడాలా? అవును, అన్ని కోణాల్లో నుంచి చూడాలా దేవుణ్ణి. ఇక్కడే కాదు, దేవుని విషయాల్లో కాదు, ఇంకా భూమి మీద ఏ విషయంలో కూడా అన్ని విధాలుగా జాగ్రత్తగా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. మీకు అర్థమవటానికి ఒక మంచి మాట చెప్తాను. ఒకసారి ఒక సేవకుని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఊరికే వెళ్ళాను. వాళ్ళ ఊరిలోనే ఉన్నాను. ఫోన్ చేస్తే ఎక్కడున్నారు, మిమ్మల్ని తీసుకొని వస్తాను నేను అని చెప్తే అక్కడ చూశాను. నేను చూస్తే ఒక బొమ్మ కనపడింది. అది శ్రీరాముడి బొమ్మ. ఆ శ్రీరాముడి బొమ్మ దగ్గర ఉన్నాను, వెంటనే నన్ను రిసీవ్ చేసుకోండి అని చెప్పాను. వెంటనే అతను అక్కడి నుంచి 3 కిలోమీటర్లు ఊరు బయటికి వెళ్ళిపోయాడు. నేను అక్కడే ఉన్నాను. నేను ఎప్పుడైతే శ్రీరాముని ఒక విగ్రహం ఉందో అక్కడ ఉన్నానని చెప్పానో 3 కిలోమీటర్ బయటికి వెళ్ళిపోయాడు. అక్కడ చూస్తే లేడు. నేను ఊరిలోనే ఉన్నాను. మళ్ళీ అతను ఎత్తుక్కుంటూ ఎక్కడున్నాడా అని ఎత్తుక్కుంటూ వస్తే అక్కడే నిలబడి ఉన్నాను. ఏంటి సార్ మీరు ఇలా చెప్పారు? శ్రీరాముడి విగ్రహం అంటే ఊరి బయట ఉంది సార్, అక్కడికి వెళ్ళాను నేను. ఇక్కడ ఉంది కదా, ఇది కాదు సార్ శ్రీరాముడి విగ్రహం, మీరు సరిగా చూడండి సార్, కొంచెం ముందుకెళ్ళి చూడండి సార్ అని. అక్కడికి వెళ్ళి చూస్తే, కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఒక సైడ్ శ్రీరాముడు కనపడుతుంది, ఒక ఎదురుగా ఈశ్వరుడిది కనపడుతుంది, ఆ పక్కకు పోయి చూస్తే ఆంజనేయులది కనపడుతుంది. 3 ముఖాలు ఉండేవి ఒకదానికే. 3 ముఖాల విగ్రహం దగ్గర ఉన్నానని మీరు చెప్పింటే నేను 100% ఇక్కడికి వచ్చేవాడిని. నువ్వేం చెప్పావు? శ్రీరాముడిది అని చెప్పావు. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను? శ్రీరాముడి విగ్రహం దగ్గరికి వెళ్ళాను. అంటే నేను అన్ని కోణాల్లో నుంచి చూసి చెప్పింటే, నేను జాగ్రత్తగా అన్ని కోణాల్లో నుంచి చూసి కొంచెం ఇలా వచ్చి ముందుకు వచ్చి ఆ పక్క వచ్చి చూసింటే అది అర్థమయ్యేది ఆ విగ్రహం నాకు. ఆవిడంత ప్రాబ్లం రాకుండా ఉండేది. సో ఒకసారి మీరు ఆలోచన చేయండి, అన్ని కోణాల్లో నుంచి చూసి చెప్తేనే ఎక్కడైనా కరెక్ట్గా పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. దేవుని విషయంలో కూడా
ఏదో ఒక మాట అని ఒక ఒక విధానం కానీ దేవునిలో చూసేసి ఇదే నిజం అదే పట్టుకోకూడదు. దేవుణ్ణి నువ్వు తెలుసుకునేటప్పుడు అన్ని కోణాల్లో నుంచి ఆలోచన చేయాలి. ప్రారంభంలో నుండి యేసుక్రీస్తు ప్రభువు వారు 12 మంది శిష్యులు వచ్చి ఆయన దగ్గర జాయిన్ అయ్యారు. మీరు బాగా జాగ్రత్తగా వినండి. 12 మంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ముందు ఆయన కొన్ని సూచక్రియలు కొన్ని చేశాడు. పేతురు అత్తకు జ్వరం వచ్చినప్పుడు బాగు చేసేసాడు, ఓకేనా. తర్వాత నీళ్లను ద్రాక్షరసంగా చేశాడు. ఇవన్నీ చూశారు వాళ్ళు, 12 మంది చూశారు. చూసిన తర్వాత ఆయనను ఆ కోణంలోనే అర్థం చేసుకున్నారు. అంటే ఆయన కెపాసిటీ ఏంది, జ్వరం వస్తే బాగు చేస్తాడు. చిన్న చిన్నవి చూశాడు, చిన్న చిన్నవి చేయడమే చూశారు అప్పటి వరకు. ఆయన్ను ఆ కోణంలోనే అర్థం చేసేసుకున్నారు. ఇంకా అంటే ఆయన కెపాసిటీ ఇంతే అన్నట్టుగా అర్థం చేసేసుకున్నారు, ఆ కోణంలోనే చూస్తారు. ఇప్పుడు సడన్గా ఆయనలో మరో కోణం కనపడింది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు చూడాలా. ఒకసారి మీరు బైబిల్ తీసి మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 38వ వచనం నుండి ఒకసారి చూడండి. 38వ వచనము. అమరమున అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచు. ఎవరబ్బా ఈయన, ఎవరో ఈయన ఎవరో అంటే ఒక్కసారిగా ఇంత పెద్ద మిరాకిల్ జరిగింది. అంతకుముందేమో జ్వరమే పోయింది. జ్వరాన్ని పోగొట్టడం అంటే మామూలు అనుకుంటారు, చాలా సింపుల్గా. కానీ ఇప్పుడు జ్వరం లాంటిది కాదు, ఒక పెద్ద మిరాకిల్ జరిగింది. ఈ ప్రకృతి ఉంది చూశారు, ఇదంతా ఆయనకు లోబడ్డం చూశారు. ఇంతకీ ఈయన ఎవరు? ఒకవేళ ప్రకృతి లోబడుతుంది అంటే ఆయన దేవుడై ఉండాలా. ఈ ప్రకృతిని చేసింది దేవుడు, దేవునికి లోబడిందంటే ఓకే అర్థం ఉంది. కానీ ఈయనకి ఈ ప్రకృతి లోబడుతుంది అంటే ఇంతకీ ఈయన ఎవరు అని కూడా చెప్పలేదు వాళ్ళు. ఎవరో అన్నారు చూడండి. ఈయన ఎవరో అనుకుంటున్నారు చూసారా. అంతకుముందు ఏమన్నారు, జాయిన్ అయినప్పుడు యేసుక్రీస్తు శిష్యులుగా జాయిన్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏమండి, యోహాను రాసిన సువార్తలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఏమన్నారో ఒక మాట చూపిస్తాను మీకు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 41వ వచనం నుంచి చూడండి. చాలు చూసారా ఏమని చెప్పాడు? మెస్సియా అంటే రియలే కదా, కరెక్టే కనుక్కున్నారు, నిజమే. మెస్సియా వచ్చాడు, మెస్సియా అని కనుక్కున్నారు. ఈయన మెస్సియా అని చెప్పిన వాళ్ళే ఇప్పుడు ఏమంటున్నారు? ఈయన మెస్సియా అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఈ మిరాకిల్ చూసిన తర్వాత వీళ్ళు అంటున్నారు ఈయన ఎవరో అనే పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి. ఒకసారి మీరు ఆలోచన చేయండి, అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన అర్థం చేసుకోవడంలో, ఆయన కెపాసిటీని అంచనా వేయడంలో కొంతే అనుకున్నారు ఫస్ట్. తర్వాత ఆయన ఇంత భయంకరమైన విషయాలు చేయగలడా అంటే, ఒక సముద్రాన్ని ఆపగలడా, ఒక గాలిని గద్దించగలడా? అమ్మో ఈయన ఎవరో అనుకుంటున్నారు. మెస్సియా అనుకోవచ్చుగా, మెస్సియాకి ఆ కెపాసిటీ ఉండదా? సముద్రాన్ని ఆపే శక్తి ఆయనకు ఉండదా మెస్సియాకి? మెస్సియే అలా చేసింటాడని ఎందుకు అనుకోకూడదు చెప్పండి.
అంటే అన్ని కోణాల్లో నుంచి చూసి అంచనా వేస్తే కానీ అర్థం కాదు. దేవుడు అర్థం అవ్వాలన్నా కూడా ఏదో ఒక కోణంలో కొంత ఆలోచిస్తే అర్థం అవ్వదు. పూర్తిగా దేవుని గురించి పూర్తిగా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ఏమండి, దేవుణ్ణి ఎక్కువగా ఏం ఆలోచన చేస్తారంటే, దేవుణ్ణి ఒకే ఒక కోణంలో ఎక్కువ మంది చూసే కోణం ఏంటంటే, దేవుడు అనగానే మేలు చేసేవాడు, ప్రేమించేవాడు, సహాయం చేసేవాడు, కాపాడేవాడు, ఈ కోణంలోనే అందరూ చూస్తారు. ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన బాగా మేలుడు చేసేవాడు. చెయ్యడు అని చెప్పట్లేదు, చేస్తాడు. కానీ ఆ ఒక్క కోణం దగ్గరే చూసి అక్కడే ఆగిపోవాడు. ఆ ఒక్క కోణంలో చూసి ఇంతే అని అనుకొని అక్కడే ఆగిపోతే చాలా 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 ప్రమాదం ఉంది. చాలా చాలా ప్రమాదం ఉంది. అందుకే దేవుణ్ణి తెలుసుకునేటప్పుడు అన్ని కోణాల్లో చూడాలి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక కోణంలో చూసిన వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోతారు. ఒక్క కోణంలో చూసిన వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతారు. ఎలా చెప్పగలమంటే, నిజంగా జరిగిన సంఘటన ఒకటి చెప్తాను మా ఊర్లో. అంటే ఒక కోణంలో చూసిన వాళ్ళు ఎలా ఫెయిల్ అయిపోతారో మీకు అర్థం అవ్వాలి. వాళ్ళకు తెలిసిన సమాచారం ఏంటంటే, యేసుక్రీస్తు స్వస్థత చేస్తాడు, మేలు చేస్తాడు, కాపాడుతాడు, పంటలు బాగా పండుతాయి, దీవెనలు బాగా వస్తాయి. ఇదే కోణంలో వాళ్ళకి చెప్పారు. వాళ్ళు అదే కోణంలో అర్థం చేసేసుకున్నారు. అలా అర్థం చేసుకున్న తర్వాత ఇంకా 5-6 సంవత్సరాలు వాళ్ళకి ఏ ప్రాబ్లం రాలేదు. మీకు అర్థమవుతుందా? 5-6 సంవత్సరాలు ఏ ప్రాబ్లం రాలేదు. ఇక వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఆదివారం రాగానే చర్చ్కి వెళ్తారు, దేవునికి కానుకలు ఇస్తారు. 100% ఏమి చేయాలనో అన్నీ చేస్తూ వెళ్ళేవారు. అనుకోకుండా సడన్గా ఒక సంఘటన జరిగింది. ఏం జరిగింది తెలుసా? వాళ్ళ భర్తకి పెరాలసిస్ వచ్చింది. అంటే పక్షవాతం వచ్చింది. పక్షవాతం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు చాలా బాధపడినారు. మళ్ళీ దేవుని దగ్గరికి తీసుకెళ్ళారు, ప్రార్థన చేశారు, గుత్తికి తీసుకుని వెళ్ళిపోయారు, ప్రార్థనలు చేశారు. 7 వారాలు రావాలని 7 వారాలు వెళ్ళారు. 7 వారాలు రమ్మంటే 7 వారాలు వెళ్ళారు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళారు. ఎంత వెళ్ళినా ఏం చేసినా పారాలసిస్ తగ్గలేదు, నయం కాలేదు. నిజంగా జరిగిన సంగతిది. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. అదే వ్యాధితో చనిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆమె అనుకుంది, ఆమె ఏం చెప్పిందంటే, నా భర్త చనిపోయాడు, యేసుక్రీస్తు కాపాడలేదు. అలా కాపాడని ఆయన నాకెందుకు? అలాంటి కాపాడని ఆయన ప్రార్థనకు నేను వెళ్ళడం ఎందుకు? నాకు అవసరం లేదు అని చెప్పేసి బైబిళ్ళు అన్నీ తీసి పక్కన పడేసింది. మళ్ళీ శ్రీరాముని విగ్రహాలు తెచ్చుకుంది, శ్రీరామునికి సంబంధించిన ఫోటోలు తెచ్చుకుంది, అన్నీ పెట్టుకొని ఈరోజు ఇప్పటి వరకు ఆమె దేవుణ్ణి వదిలేసి ఫస్ట్ ఎలా ఉన్నదో అలాగే బ్రతుకుతూ ఉంది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటారు? ఒకే ఒక కోణంలో ఆమె దేవుణ్ణి చూస్తుంది, మేలు చేసే కోణంలో. బైబిల్లో ఆయనకు ఇంకొక కోణం ఉంది. చెప్పినా చదవరా, వినరా, వాళ్ళు చెప్పరు. ఒకసారి ఆయనలో ఉన్న మరో కోణాన్ని మనం ఒకసారి చూడగలిగితే ఒక మంచి మాట బైబిల్లో రాశాడు. ఒక్కసారి మీరు ఏబు గ్రంథము 2:10 చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఏబు గ్రంథము 2:10 చూడండి. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మనము దేవుని వలన మేలు అనుభవించుదమా
కీడును మనం అనుభవింపదగదా అనేది చూడండి. అంటే మనం దేవుని నుంచి మేలు ఒక్కటే ఆశిస్తున్నామా? ఏమండి, దేవుడి నుంచి మేలు ఒక్కటే. అదే కోణంలో చూస్తే, అదే కోణంలో దేవుని అర్థం చేసుకుంటే ఫెయిల్ అయిపోతారు. ఇప్పుడు ఏబుని చూడండి. ఏబుకు దేవుడు ఎంత మేలు చేశాడు, ఎంత ఆశీర్వదించాడు, ఎంత దీవించాడు, ఎంత ఉన్నత స్థానంలో పెట్టాడు ఏబుని. కానీ ఏబు ఆ ఒక్క కోణంలోనే దేవుణ్ణి అర్థం చేసుకోలేదు. ఆయనే చెప్పిన మాట ఇది, దేవుడి నుంచి మనము మేలు ఒక్కటైనా అనుభవించుతాము, కీడు అనుభవించతగదా? కీడు కూడా అనుభవించాలి కదా అన్నాడు. అంటే అలా దేవుణ్ణి అర్థం చేసుకొని ఉంటే మళ్ళీ చెప్తున్నాను, ఆమె అలా దేవుణ్ణి అర్థం చేసుకొని ఉంటే దేవుడి నుంచి మేలే కాదు కీడు కూడా వస్తుంది అని ఒకవేళ ఆమె అర్థం చేసుకొని ఉంటే ఈరోజు ఇప్పటి వరకు దేవునిలో ఉండేదా లేదా? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ వచనం ఆమెకు అర్థమై ఉంటే ఖచ్చితంగా ఇప్పటికీ దేవునిలో ఉండేది ఆమె. కానీ ఈరోజు దేవునికి దూరం అయిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? దేవుణ్ణి ఒక కోణంలోనే ఆలోచించడం. ఇంకొక మంచి మాట కూడా చూపిస్తాను మీకు. ఏబు గ్రంథం, అదే ఏబు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. అదే ఏబు గ్రంథము. ఆయన గాయము చేయును, ఆయన సోతులే స్వస్థత చేస్తాడు. ఆయన గాయం చేస్తాడా? అదేంటి? దేవుడు గాయం చేయడం ఏంటి? ఆయన గాయము చేయును అనంది చూడండి. దేవుడు గాయం చేస్తాడా? ఏమిటి దేవుడు గాయం చేస్తాడనే మాట నిజంగా అర్థమైంటే ఎంత బాగుండో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు గాయం చేస్తాడు, మళ్ళీ ఆయనే స్వస్థత చేస్తాడు అనుంది. ఈ కోణం నిజంగా ప్రతి వాళ్ళకి అర్థం కావాలండి. అప్పుడే దేవుడు ఖచ్చితంగా అర్థమవుతాడు. మనకు అర్థమైందే ఒకటే అర్థమవుతుంది, దేవుడు ప్రేమ 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 ప్రేమ. నిజమే, దేవుడు ప్రేమ అన్న మాటలు కూడా బైబిల్ రాయబడ్డాయి. దేవుడు ప్రేమిస్తాడు. అందుకే దేవుని కోసం యోహాను గారు చెప్తూ, యోహాను రాసిన సువార్తలో 4వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. 4వ అధ్యాయము 8వ వచనము. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేకపోతే వాళ్ళు దేవునిలో లేనట్టే అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. అంటే దేవుడు గురించి మాట్లాడుతూ దేవుడట ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి. నిజమే, ప్రేమిస్తాడు. ప్రేమించే దేవుడే ఇందాక మనం చదువుకున్నాం, ఆయన గాయము చేయును, ఆయనే స్వస్థతపరచును. ప్రేమిస్తాడు. ఎంతగా ప్రేమిస్తాడంటే ఆయన ప్రేమిస్తే ఆయనలా ప్రేమించే వాళ్ళు భూప్రపంచములు ఎవరు కూడా ఆయనకి సాటి ఉన్నారని చెప్పలేనంతగా ప్రేమిస్తాడు. అంత ప్రేమ చూపిస్తాడు. ఆయన ప్రేమకు నిదర్శనాన్ని ఒకవేళ మనం అడిగితే, ఆయన ప్రేమను చూపించు అని అడిగితే బైబిల్లో ఒక మంచి మాట చూపిస్తాను నేను, ఆయన ఎంతగా ప్రేమించాడు అనే దానికి. ఒక మాట మీరు చూడండి, మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళలోని ఆయన నమస్కారం చేసి వారు ఆయనను అపహసించి తరువాత చూశారండి. ఒక్కసారి మీరు ఈ మాట గమనించండి. ఆయనను కొట్టారు, ఆయన మీద ఉమ్మి వేశారు. ఆయన మీద వేశారట, ఆయన మీద ఉమ్మి వేసి అని ఉంది అక్కడ. ఆయనను అపహసించి అని రాయబడి ఉంది. ఏమండి, ఉమ్మి వేస్తే అది ఎంత భయంకరం ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి మనం మా ఊర్లో ఎదురెదురుగా వస్తూ ఉన్నారండి. అక్కడి నుంచి ఒక ఆయన ఎదురవుతున్నాడు, ఈయన ఇక్కడ నుంచి వెళ్తున్నాడు. అతను ఎందుకు ఆ పక్కన యాక్ట్కొని ఊసాడు, ఇది నెల్లు తప్ప. అంతేనండి, అది ఎంత గలాటైందో తెలుసా? ఎంత భయంకరమైన గలాటైంది. అక్కడెక్కడో ఊసాడు, నీ మీను లేదుగా.
నీవేమన్నా ఊశాడా? అక్కడ వేసాడు. అక్కడ ఊసినందుకు నన్ను చూసే ఊశాడు. అంత దానికి అంత రాద్ధాంతం చేసి కొట్లాట జరిగింది. యేసుప్రభు మీదనే వేశారు భూమి. ఆయన ఎంత బాధపడాలి? అది ఎంత బాధాకరమైన విషయం. అంతేనా? అపహసించారు, కొట్టారు, దుర్భాషలాడారు, ఇన్ని చేశారు. ఇన్ని చేసిన తర్వాత ఆయన నుంచి ఒక మాట వచ్చింది. లూకా రాసిన సువార్తలో ఉంటుంది. మనకు తెలిసిన భాష 23:34లో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక క్షమించు అన్నాడంట. అబ్బా, ఎంత ప్రేమ అండి అసలు! మనం తట్టుకోలేనంత ప్రేమ చూపించాడు. మనం ఊహించలేనంత ప్రేమ అది. అంత ప్రేమను చూపించేవాడండి దేవుడు. అంటే అంత ప్రేమకు నిదర్శనం ఏంటంటే దేవుడు. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అనే మాట ఉంది బైబిల్లో. ప్రేమకు ఒక రూపం ఉంది అంటే అది దేవుడే చెప్పాలా, ఇంకా వేరే ఎక్కడ లేదు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆయన అంత ప్రేమను చూపిస్తాడు. ఓకే, ఆ ప్రేమను చూసి సంతోషపడు. ఆ ప్రేమను చూసి నువ్వు పొంగిపో, బాగానే పర్లేదు. కానీ అక్కడే ఆగిపోకు. మనోళ్ళంతా అక్కడే ఆగిపోయారు. ఆయన ప్రేమను చూసి, ఆయన చేసిన శిలువ త్యాగాన్ని చూసి అబ్బా 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 రైట్, దేవుడుగా ప్రేమించాడు అని అంత ప్రేమను గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయారు. ఆ కోణంలోనే చూశారు. ఆ కోణం దగ్గరే ఆగిపోయారు. కానీ అంత ప్రేమను చూపించిన ఆయన మరొక మాట రాశాడు బైబిల్లో. మరొక కోణం ఆయనలో ఉంది. దాని గురించి చెప్తూ ఒక మంచి మాట బైబిల్లో రాశాడు దేవుడు. ఒకసారి ఎబ్రీ పత్రికలో 12వ అధ్యాయము 28-29 వచనాలు చూడండి. 28-29 వచనాలు. ఒకసారి ఆ మాట చదవండి. 20 మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉండి, ఆ కృప కలిగి వినయ భయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ ఉందా? ప్రీతికరమైన సేవ చేద్దాము. ఎలయనగా మన దేవుడు కాదు, అలా కాదు ఉండాల్సింది. ఏముండాలా? మన దేవుడు ప్రేమమయుడై ఉన్నాడని రాయాలి కదా అక్కడ. ప్రీతికరమైన సేవ చేస్తున్నప్పుడు ఏమని రాయాలా? ప్రీతికరమైన సేవ చేస్తున్నప్పుడు ప్రీతికరంగా ప్రేమతో సేవ చేయమని సేవ చేయండి అని చెప్పి, ఎందుకంటే ఆయన ప్రేమమయుడయ్యా అని చెప్పాలి కదా. అలా చెప్పకుండా ఎందుకంటే ఏలయనగా మన దేవుడు దహించేస్తాడా? ప్రీతికరమైన సేవ చేయకుంటే దహించి వేస్తాడా? చూసారు ఎలాంటి మాట రాయబడంతో? ప్రీతికరమైన సేవ చేయండి అంటే ఇండైరెక్ట్గా ఏమని అర్థం అంటే, ప్రీతికరమైన సేవ చేయలేకపోతే చంపుతారే అని అర్థం. చూసారా? లేకపోతే చంపేస్తాను అన్నాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆయన అలా కూడా చేస్తాడా? ప్రీతికరంగా సేవ చేయకపోతే చంపేస్తాడా? ఒక దైవజనునితో ఒక మాట చెప్పాడండి. నువ్వు వెళ్ళి ఎర్రబాము రాజు దగ్గరికి వెళ్ళి నేను చెప్పే మాటలు నీకు పోయి అక్కడ ప్రకటించి అన్నాడు. ప్రకటించిన తర్వాత నువ్వేం చేయాలి తెలుసా? రిటర్న్ దారిలో రాకూడదు, నువ్వు పిల్లిన దారిలో రాకూడదు, అక్కడ ఎవరి దగ్గర భోజనం చేయకూడదు. ఇంతే చెప్పాడు. అంత ప్రేమించి, అతన్ని అంతగా ప్రేమించి చెప్పి పంపిస్తే అతను వెళ్ళి ప్రకటించాడు. చాలామంది భోంచేయమన్నారు, భోంచేయలేదు. ఎవరు చెప్పినా వినలేదు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఊరు దాటాడు. ఒక చెట్టు కింద కూర్చున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు ఒక ఆయన వచ్చాడు. నాకు దేవదూతల దర్శనం వచ్చినది, రాయ భోంచేసి వెళ్దు అని చెప్పాడు. ఆ మాట చెప్పగానే దేవుని మాట పక్కన పెట్టేశాడు. ప్రీతికరమైన సేవ చేయమన్నాడు, ప్రేమతోనే చేయమన్నాడు.
కానీ ఆ ప్రేమను పక్కన పెట్టేశాడు. ఆ ప్రేమ అంతగా ప్రేమించే ప్రేమామయుణ్ణి పక్కన పెట్టేశాడు. వెళ్ళాడు, భోంచేశాడు, తిన్నాడు, వచ్చేస్తున్నాడు. బయటకు వచ్చేసాడు. ఊరి బయటికి రాగానే ఏం జరిగిందో తెలుసా? ఒకసారి చూడండి మీరు. రాజుల రెండవ గ్రంథం ఒకసారి మీరు చూడండి ఆ మాట. రాజుల రెండవ గ్రంథము 13వ అధ్యాయం. మొదటి గ్రంథంలో చూడండి. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. అతన్ని చంపెను. అబ్బా, ఇప్పటికీ అతని గురించి కొన్ని సంగతులు చెప్పాడు. ఆయన ఎవరంట? ముసలి వాడు, ముసలి ప్రవక్త అని చెప్పాడు. ఫస్ట్ మనకు దైవజనుడు అని రాశాడు కదా. ఆయన వయసు చూస్తే ఇప్పుడు ఎంత? ముసలివాడు. ఆ ముసలి ప్రవక్త వయసు అయిపోయిన ఆయన, ముసలి ఆయన అన్నం తిన్నాడండి. అంతేనా? బాగా వినండి. అతను చేసిన తప్పేంటి? అన్నం తిన్నాడు. తప్పంటారా? మీరు చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. అన్నం తినడము తప్ప? ఆకలైందేమో తిన్నాడు అనుకోవచ్చుగా. ఆకలయ్యి తిన్నాడేమో అని అనుకోవచ్చు కదా దేవుడు. ఏమన్నా దొంగతనం చేశాడు చెప్పండి? ఎవరినైనా ఆడోళ్ళతో అసభ్యకరంగా మాట్లాడాడు చెప్పండి? ఎవరినైనా దూషించాడా చెప్పండి? తిట్టాడా చెప్పండి? బూతులు మాట్లాడాడా చెప్పండి? లేదే, ఏం చేయలేదు. అన్నం తిన్నాడు. ఊరికి అన్నం తిన్నాడు అంతే. పోనీ ముసలోడు పాపం ఆకలి తిన్నాడు అనుకోవచ్చుగా. ఏమనుకోకూడదు అన్నమాట. అరే పాపం పోనీ ముసలోడు తిని ఆకలి ఉంటుంది, తినింటాడు అని అనుకోవచ్చు కదా. చంపేయాలా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం, అదే చెప్పాడు. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని. చంపేస్తాడు. కనుక జాగ్రత్తగా ఉండాలా. ఈ కోణం ఉందా దేవుణ్ణిలో? ఈ కోణంలో చూడాలనా? ఈ కోణాన్ని ఎందుకు చూడలేదు? ఒకవేళ ఈ కోణంలో ఈయన చూసింటే, ఈ కోణం అర్థమైంటే ఆ దైవజనునికి, ఆ ముసలి ప్రవక్తకే ఈ కోణం అర్థమైంటే, అమ్మో నా దేవుడు దహించు అగ్ని అని అనుకోనింటే ఖచ్చితంగా జాగ్రత్త పడేవాడు. అందుకే దైవజనులు ఎవరైనా కూడా దేవుణ్ణి తక్కువ అంచనా వేయకండి. ఒక దైవజనుడు దేవుణ్ణి ఎలా అంచనా వేశాడో, మరి అతనికి ఎలా తెలిసిందో, ఎలా పదాన్ని ప్రయోగించాడో ఒకసారి మీరు చూడాలి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. చాలే అమ్మ. ఏమన్నాడు? భయంకరుడు అయిన గొప్ప దేవా. భయంకరుడా? మీరు ఎప్పుడు భయంకరుడు అనే పదం విన్నారు చెప్పండి? ఎక్కడైనా సినిమాలు చూసినప్పుడు ఆ విలన్ ఇంత పెద్ద మిషాలు పెట్టుకొని ఇక్కడ ఘాట్లు పెట్టుకొని ఉంటాడు చూడ. అప్పుడు ఏమన్నారు అతన్ని? చూశారు కదా, కొన్ని సినిమాలలో విలన్ని భయంకరంగా చూపిస్తారు. అరుంధతి పిక్చర్లో ఒక విలన్ ఉన్నాడు. ఎలా ఉంటాడు అని చూడగానే అమ్మో మనకే భయం పుట్టేంతగా చూపించారు. అప్పుడు ఏమంటామంటే భయంకరుడు రా అని అంటాం. అక్కడ కదా భయంకరుడు అనే పదం వాడతారు. విలన్కు కదా భయంకరుడు అనే పదం వాడతాడు.
ఎవరికి వాడాలి అసలు భయంకరుడు అనే పదం? కానీ ఇక్కడేంటండి, ఈ శావకుడిన దైవజనుడిన ఒక దైవజనుడు దేవుని కోసం ప్రార్థన చేస్తూ, దేవుణ్ణి మనం ప్రార్థన చేస్తాం. మనం ఎట్లా చేస్తాం? ప్రేమ కలిగిన పరలోకమందున్న తండ్రి అని మనం చేస్తే, ఈయన ఎట్లా చేస్తున్నాడు? ప్రేమ కలిగిన దేవుడు అనడం లేదు, ఏమంటున్నాడు? భయంకరుడు అయిన గొప్పదా. ప్రేమ కలిగిన దేవుడు, ఓకే రైట్, అది కూడా రైటే, ఆ కోణం ఉంది. భయంకరుడు అయిన గొప్ప దేవా అని ప్రార్థన ఎప్పుడైనా చేసావా? అది కూడా ఉంది కదా. ఆ కోణాన్ని ఎందుకు వాడట్లేదు? దాన్ని ఎందుకు చూడట్లేదు? ఆ కోణంలో ఎందుకు ప్రార్థన చేయట్లేదు? ఆల్రెడీ ఒక దైవ సేవకుడు అలాగే కదా ప్రార్థన చేశాడు, భయంకరుడు అయిన గొప్ప దేవా అని ప్రార్థన చేశాడు కదా. మరి మనం ఎందుకు అలా ప్రార్థన చేయకూడదు? చూసారా? అంటే అన్ని కోణాల్లో నుంచి చూస్తేనే దేవుడు అర్థమవుతుంది. ఏదో ఒక కోణంలో చూస్తే అర్థం కాడు. మనం అర్థం చేసుకోవాల్సిన మరొక కోణం ఒకటి ఉంది. అది చూస్తే నిజంగా దేవుడు ఏంటి ఇలా చేశాడా అనిపించేలా ఉండే ఒక కోణం చెప్తాను మీకు. ఒక్కసారి మీరు బైబిల్ తీసి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 28వ అధ్యాయము 63వ వచనము ఖచ్చితంగా అండర్లైన్ చేసేసుకోండి. దాన్ని ఎప్పటికి బాగా గుర్తుపెట్టుకోండి, ఆ పదాన్ని వదలకండి. ఇంకా 28:63 బాగా 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 గుర్తుపెట్టుకోండి. నీకు మేలు చేయుచు మిమ్మల్ని విస్తరింపజేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించెనో అట్లే మిమ్మల్ని నశింపజేయుటకు మిమ్మును సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక. ఏంటండి బాబోయ్, మనల్ని విస్తరించజేసి డెవలప్ చేసేటప్పుడు, మనల్ని బాగా డెవలప్ చేసేటప్పుడట, అంటే ఆనాటి ఇజ్రాయేలును అక్కడి నుంచి ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చి కానాను దేశంలో బాగా డెవలప్ చేస్తున్నాడు. డెవలప్ చేసేటప్పుడు ఆయన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? సంతోషపడతాడంట. వాళ్ళందరినీ బాగా డెవలప్ అవుతున్నారు మా పిల్లలు, వెరీ గుడ్ అనుకొని ఆ టైంలో ఆయన సంతోషపడతాడంట. ఇప్పుడు మళ్ళీ వ్యతిరేకం చేశారనుకోండి, వ్యతిరేకం చేసేటప్పుడు మళ్ళీ వాళ్ళని చంపుతాడు. చంపేటప్పుడు ఫీలింగ్ ఎలా ఉండాలా? బాధపడాలి కదా. ఇన్ని చంపేటప్పుడు నాకు చాలా బాధ అయింది అనే నాలే కదా. విస్తరింపజేసేటప్పుడు ఎలా సంతోషపడ్డాడో చంపేటప్పుడు కూడా అలాగే సంతోషపడతాడా? మాట ఉందే ఖచ్చితంగా. విస్తరించి చేసేటప్పుడు నేను ఎలా సంతోషపడ్డానో చంపేటప్పుడు సేమ్ ఫీలింగ్ నాది. అప్పుడు నేను కూడా సంతోషపడతాను. ఏంటండి అలాగా? దేవుళ్ళు ఈ కోణం ఉందా? అమ్మ బాబు, ఈ దేవుణ్ణి అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా. చాలా జాగ్రత్త ఉండాలి. అందుకే బైబిల్ మొత్తంలో ఆయన మనస్సు అంతా రాయబడి ఉందండి. అందుకే చాలా జాగ్రత్తగా బైబిల్ చదవాలి. చాలా బాగా చదవాలి బైబిల్. అణువణువులో ఎక్కడొక చోట ఆయన మనసు ఎలాంటిది అనేది మనకు తెలిసిపోద్ది. ఆయన మనసు గురించి మనం బాగా తెలుసుకోవాలి. ఆయన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అంటే, ఎంత చెప్పినా నువ్వు వినకపోతే నిన్ను చంపేస్తాడు. అప్పుడు ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే సంతోషపడతాడట. ఇప్పుడు మీరు ఒక మంచి మాట చూడండి, చాలా అద్భుతమైన మాట. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 25-26 వచనాలు చూడండి. ఎంత వండర్ఫుల్ మాటలు రాయించాడు బైబిల్లో. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 25-26 వచనాలు. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక తోసివేశారు. నేను గద్దింపగా లోబడలేదు మీరు. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నవ్వెదను. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. చూసారా? మీరేం చేస్తారు? ఏమండి, ఒక చెడ్డ వ్యక్తి అతన్ని చూస్తే కోపం వస్తుంది. అతను చేసే పనులు చేస్తే కోపం వచ్చి కొట్టి చంపాలన్న అంత వస్తుంది.
చివరికి అలాంటి వ్యక్తి ఒకరోజు మా చర్చి దగ్గరికి వచ్చాడు. మా ఊర్లో మా చర్చి దగ్గర నిలబడ్డాడు. చాలా చెడ్డ వ్యక్తి. అందరికీ కోపం ఉంది. శోభకు కూడా కోపమే, కానీ అన్నం పెడతా ఉంది. కోపం ఉంది. అంత చెడ్డ వ్యక్తి వచ్చినప్పుడు, అతని మీద అంత కోపం ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే అతను పాపం అన్నం తినకపోతే చస్తాడేమో అని పెడతాం. అవునా? అంతేనా కదా? నవ్వుతారా? మీరు చెప్పండి. ఒరే నీకు తిక్కరోగం కుదిరి నీకు అన్నం లేదేమో లేదు, సావురా, నీ సావు నువ్వు సావురా అని పక్క నవ్వండి. ఎట్లుంటుంది? చూసేవాళ్ళు కూడా ఏమంటారు? ఏంద్రీ ఇట్ట నవ్వుతున్నాడు వీళ్ళని. కానీ దేవుడు నువ్వు ఏమి చెప్పినా, ఇంత బోధ చేసినా నువ్వు వినలేదు కదా. నీకు ప్రాబ్లం వచ్చి నువ్వు కష్టాల్లో పడి, నువ్వు నష్టాల్లో పడి, భయంకరమైన క్రిటికల్ పొజిషన్లోకి నువ్వు వెళ్ళిపోయి తిండికి తిండి లేక తిప్పలు పడతా ఉంటే దేవుడు వచ్చి కుదిరిందా, తిక్కరోగం కుదిరిందా అన్నాడు అనుకోండి, ఎట్లుంటుంది? ఇంకా అలా చేస్తాడంట దేవుడు. అది ఆయనలో ఉన్న ఒక కోణం. ఆ కోణం ఈయన మనకు అర్థమైంది అనుకో, జాగ్రత్త పడతాం. అమ్మ బాబోయ్ దేవుడు నవ్వుతాడు కాబట్టి ముందే మనం జాగ్రత్త పడాలి. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇలా ఆయనలో ఉన్న ప్రతి కోణాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే నీకు బాగా దేవుడు అర్థమైపోతాడు. నీకు బాగా దేవుడు అర్థమైపోయిందంటే నువ్వు ఖచ్చితంగా ఓకే అయిపోతావు. లేకపోతే ఏం జరుగుతుందో చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక అందుకే ప్రీతికరమైన సేవ చేయాలంటాడు దేవుడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి 8 వచనాల వరకు మనం చదువుకుందాం. ఒకసారి మీరు వెలిగింపబడ్డారు, పరలోక సంబంధమైన వరాన్ని కూడా మీరు రుచి చూశారు, పరిశుద్ధాత్మలో మీరు పాలివారయ్యారు, దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోతే ఎట్లా ఉంటుంది? తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అట్టివానిని మళ్ళీ నూతనపరచడం అసాధ్యం. ఉందా? అసాధ్యం అని ఉందా? దేవుడు కూడా రాసేసాడు అసాధ్యం అని. అప్పుడు ఏం చేయాలి? అసాధ్యమైనప్పుడు అన్ని మార్చలేము, ఆడు మారడు, అది అసాధ్యము. అప్పుడు ఆయన దగ్గర ఒకటే చేయాలి. ఏం చేయాలి? అపహాస్యం చేసి పగ నవ్వాలి. అర్థమవుతుందా? దేవుడు అదే చేస్తాడు. ఆడు ఎట్ట మారడు కదా. ఆడు మారేటట్టుంటే మనం ఏదో ఒకటి చెప్తాం. ఆడు మారడు కదా. ఆడు బోధనే తోసేసి పక్కకి వెళ్ళిపోయాడు. ఆడు ఖచ్చితంగా మారడు. ఆడు ఖచ్చితంగా మారడు కాబట్టి దేవుడు వెళ్ళిపోయి ఆ టైంలో ఏం చేస్తాడు? కుదిరిందిరా తిక్క రోగం కుదిరిందిరా నీకు, ఇంకా జావురా నాయన, నీ సావు నువ్వు జావురా అని పక్క నవ్వుతాడట. ఇంకా మారడు అతను. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, అందుకే దేవుణ్ణి అన్ని కోణాల్లో నుంచి తెలుసుకోవాలి. ఇంకా ముందుకు ఒక మంచి మాట ఉంది, చదవండి. ఏం చేస్తాడు? తుదకి అలాంటి వాళ్ళని ఏం చేస్తాడు? అక్కడే భూమి మీద ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అట్లా కాకుండా బాగా పంట పండాలి కదా. పంట పండడం కోసం మనం విత్తనాలన్నీ జల్లి ఇంత చేసాం, వర్షం కూడా అందుకే కురిపించాం. మంచి పంట పండాల్సింది పోయి ఇప్పుడు ఏం పండిందట? ముళ్ళ తుప్పలు గచ్చు తీగలు పొడిస్తే పెరిగిన ఎడల అని పనికిరానిదని చెప్పి విసర్జింపబడి శాంపము పొంది తుదకది కాల్చి వేస్తాడు. అద్దనమాట. సరే, ఇప్పుడు కాల్చి వేసేటప్పుడు ఏం చేస్తారు?
మీ చేలో కంప ముళ్ళతొప్ప అంతా ఉంటుంది కదా, అది కొట్టి కాల్ చేసేటప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? సంతోషంగా ఉంటారా, బాధపడి దుఃఖంతో ఉంటారా? అదేమన్నా పంట దుఃఖపడి నీకు ముళ్ళ తుప్పలు గచ్చ తీగలు అవన్నీ కొట్టి నరికి కాల్ చేసేటప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం, అమ్మయ్య నా చేను బాగుపడింది రా అనుకుంటాం. అవునా కదా చెప్పండి? దేవుడు కూడా అంతే చేస్తాడట. దేవునిలో ఉన్న ఈ కోణం నిజంగా మీకు అర్థమైతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కాల్చి వేస్తూ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. కాబట్టి ఈ కోణం ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్త పడదాం. కనుక ఇలా అన్ని కోణాల్లో దేవుణ్ణి ఆలోచించి తెలుసుకుంటే దేవుడు అర్థమవుతాడు, లేకపోతే దేవుడు అర్థం కాడు. కనుక అన్ని కోణాల్లో మనం దేవుణ్ణి తెలుసుకోవాలా వద్దంటే తెలుసుకోవాలా, ఖచ్చితంగా తెలుసుకోవాలా. అందరికీ వందనాలు. ఈ మాటలు నేను ముగిస్తున్నాను.